మనకి ఒలింపిక్స్ లో జస్ట్ 6 మెడల్స్ వచ్చాయి. ఒక గోల్డ్ కూడా రాలేదు. 6 మెడల్స్ వచ్చాయి. ఫర్ దట్ వీఆర్ హ్యాపీ. యూకే, అమెరికా, చైనాని తీసుకుంటే వాళ్ళు టాప్ లో ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో స్పోర్ట్స్ ఉంటది, ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ చాలా ఉంటాయి, వాళ్ళకి ట్రైనింగ్ సిస్టమ్స్ చాలా బాగా ఉంటాయి. మనల్ని ఎంతమంది ప్రోత్సహించి ఉంటారు చిన్నప్పుడు, అరే నువ్వు ఆడుకో, స్పోర్ట్స్ లో నేర్చుకో, లేకపోతే ఇంకా ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ డ్రాయింగ్ గానీ అదర్ థింగ్స్ నేర్చుకోమని ఎంతమంది చెప్పుంటారు. నువ్వు బాగా చదువు, బాగా జాబ్ వస్తుంది, బాగా చదువు, బాగా జాబ్, మంచి జాబ్ వస్తుంది, జాబ్ కొట్టు అని చెప్పే వాళ్ళు తప్పితే వేరే వాళ్ళు లేరు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కూడా జాబ్ చేసే మిషన్స్ ని తయారు చేస్తున్నారు. ఎంతమంది మీరు చదివిన రిలేటెడ్ సబ్జెక్ట్ లో జాబ్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు? నో కంపారిజన్. ఇప్పటి నుంచి అయినా మన పిల్లల్ని స్పోర్ట్స్ వైపు ప్లస్ వాళ్ళు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటారో ఫ్యూచర్ లో దాని వైపు తీసుకొని వెళితే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. వాళ్ళ స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ అయితే స్పోర్ట్స్ లో ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళు వేరే కరికులం యాక్టివిటీస్ లో ఇంట్రెస్ట్ ఉంటే వేరే కరికులం యాక్టివిటీస్ లో మనం ట్రైనింగ్. ఈ రోజుల్లో ప్యాషన్ ని కూడా చాలా పెద్ద బిజినెస్ గా తీసుకొని వెళ్ళొచ్చు. సో వాళ్ళు ఏదైతే ప్యాషన్ ఉంటుందో, అరే ఇది వేస్ట్ అని చెప్పకుండా వాళ్ళని అందులో ఎంకరేజ్ చేసి పంపించడం చాలా మంచిది. మనం కూడా చిన్నప్పుడు చాలా ప్యాషనేట్ గా ఉంటుంటాం చాలా విషయాల్లో. ఆ రోజుల్లో ప్యాషన్ ని బిజినెస్ గా మార్చుకునే ఆపర్చునిటీ లేదు, బట్ ఇప్పుడు ఉంది. మనం పిల్లలకి హెల్త్ ఎడ్యుకేట్ చేయాలా, ఫస్ట్ టెస్ట్ ఉన్నారో దాంట్లో మనం ఎంకరేజ్ చేయాలి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో స్పోర్ట్స్ ని ఇంక్లూడ్ చేసి స్పోర్ట్స్ స్కూల్ ని కూడా పెంచితే మనం కూడా మెడల్స్ కొడతాం. మన వాళ్ళేం తక్కువ కాదు. సో ఇండియా కూడా ఫిట్ గా మారుతుంది, హెల్దీగా మారుతుంది.